గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలన్నా, నిరంతరం షూటింగ్లతో బిజీగా ఉంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ఎంతో అవసరం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఫిట్నెస్ మరియు మెంటల్ హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె తన సోషల్ మీడియా వేదికగా తన జీవితాన్ని మార్చేసి తనలో కొత్త శక్తిని నింపిన 8 మార్నింగ్ రొటీన్ పనుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాలా మందికి ఉదయం కళ్ళు తెరవగానే మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ సమంత మాత్రం నిద్ర లేవగానే కనీసం 1 గంట పాటు మొబైల్ కు దూరంగా ఉంటారు. లేవగానే మెసేజ్లు, ఈమెయిల్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూడడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, అది రోజంతా మీ మూడ్పై ప్రభావం చూపుతుందని ఆమె చెప్పారు. నిద్ర లేవగానే సమంత చేసే మొదటి పని గోరువెచ్చని నీటిని తాగడం. ఇలా చేయడం వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలు ఉత్తేజమవుతాయి. ఇంకా మంచి ఫలితాల కోసం ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు లేదా ఆపిల్ సైడ్ వెనిగర్ వంటివి కలుపుకోవచ్చని ఆమె సూచించారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సమంత ప్రతిరోజు ఉదయం కనీసం 5 నిమిషాల పాటు నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల నాడుల వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా రోజంతా ఒత్తిడి దరిచేరకుండా ఉంటుందని చెప్తోంది. సహజ సిద్ధమైన సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాల పాటు ఎండలో గడపాలని సమంత చెప్పారు. దీనివల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఫిట్నెస్ అంటే సమంతకు ప్రాణం. ఆమె తన వ్యాయామాన్ని ఇంట్లో లేదా జిమ్లో ఉదయం 11 గంటలలోపే పూర్తి చేశారు. ఇలా చేయడం వల్ల శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మరియు రోజంతా హుషారుగా ఉండడానికి తోడ్పడుతుంది. నిద్ర లేచిన 1 నుంచి 2 గంటలలోపే పోషకాలు మెండుగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం రాకుండా చేస్తుంది మరియు అతిగా ఆకలి వేసే సమస్యను తగ్గిస్తుంది. చాలా మందికి పరిగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది, కానీ సమంత దీనికి పూర్తిగా వ్యతిరేకం. అల్పాహారం తీసుకున్న తర్వాతే కెఫిన్ తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగితే వాటిలోని కెఫీన్ వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చివరిగా ఆ రోజు తాను ఏం సాధించాలో సమంత ఒక నోట్బుక్ లో రాసుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆమె అంటారు. దీనివల్ల నిరంతరం స్ఫూర్తి లభిస్తుందని, పనిలో ఏకాగ్రత పెరుగుతుందని సమంత తన అనుభవాన్ని పంచుకున్నారు.